హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం చూడబోయే వీడియో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఋషికొండ బీచ్కి ఎదురుగానే ఉంటుంది. టెంపుల్ అనేది బీచ్కి మీకు వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. జస్ట్ మీకు 100 మీటర్స్ again ఋషికొండ బీచ్కి ఎదురుగానే కనిపిస్తుంది. ఇక్కడ మనకు మెట్లు అయితే కనిపిస్తున్నాయండి. ఈ మెట్ల దగ్గర మనం ఇక్కడ కార్ పార్కింగ్ కానీ లేదా వెహికల్ పార్కింగ్ ఏదైనా కానీ మన పార్కింగ్ అనేది ఈ కింద చేసుకోవచ్చు. వెహికల్ వచ్చేసరికి ఒక 100 వెహికల్స్ వరకు ఇక్కడ పట్టే ప్లేసెస్ అయితే ఉందండి. పదండి మనం ద్వారా మనం పైకి వెళ్దాం. పైన నుంచి ఎలా ఉంటుంది, మీకు లొకేషన్స్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో ఉండేటప్పుడు అయితే మీకు చాలా బాగా క్లారిటీగా వస్తాయి ఇమేజెస్ కానీ ఏదైనా ఫొటోస్ కానీ. అండ్ మీరు చూడబోయే ఈ టెంపుల్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. టెంపుల్కి ఎలా రావాలి అంటే ఋషికొండకి డైరెక్ట్గా మీరు టికెట్ డైరెక్ట్ 900C కానీ 900 వెహికల్స్ అనేవి ఇక్కడ నుంచి మనకి ఇంతవరకు మనకి బస్ స్టాప్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అవైలబుల్గా ఉంటాయి. స్టార్టింగ్ నుంచి మీకు ఎలా తిరుపతి మెట్లు ఎలా ఉంటుందో సేమ్ అదే వేలో ఉంటుందన్నమాట. చాలా పెద్ద మెట్లు అనమాట. కొద్దిగా ముసలి వాళ్ళు ఎవరైనా వస్తే కనుక మెట్ల ద్వారా మీరు ట్రై చేయొద్దు. వెహికల్ అయితే ద్వారా మీకు వెహికల్స్ అనేవి ఫ్రీ కాబట్టి మీరు వెహికల్ ద్వారానే పైకి రావచ్చు. ద్వారా అయితే పైకి వచ్చేసామండి. మన టెంపుల్ అయితే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మీరు బ్యాక్గ్రౌండ్ సన్సైట్ అయితే సూపర్గా వస్తుంది. మీ ఇదే టైం ఈవినింగ్ టైం కాబట్టి సన్సైట్ అనేది చాలా బ్రైట్నెస్గా వస్తుంది అనమాట. టెంపుల్ కూడా హైలైట్ అవుతుంది. చాలా నీట్గా కనిపిస్తుంది ఇక్కడ మీకు. టెంపుల్ ఎక్కేటప్పుడు నాకు చాలా దాహం వేసిందండి. అక్కడ టెంపుల్ చుట్టుపక్కల ఒక దగ్గర మనకు ఈ వాటర్ అనేది కనిపించింది. అది ఏ వాటర్ అనేది ఆలోచించుకుంటే వెంటనే తాగేసాను. వాటర్ అయితే బాగానే ఉంది. టెంపుల్కి కుడివైపున ప్రసాదం పంచే ప్లేస్ ఉంటుందండి. ఈ కుడివైపు నుంచి మనకి పార్కింగ్ కూడా లోన్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ పార్కింగ్ వెహికల్ అనేది పైన పెట్టుకోవచ్చు. అక్కడ మీకు కార్ కానీ లేదంటే బైక్ కానీ ఇంకా ఏదైనా కానీ టైమింగ్స్ ఉంటాయండి. ఈ టైమింగ్స్లో మాత్రమే ఇక్కడికి రావాలి. ఆ టైమింగ్స్లో మాత్రమే మనకి దేవుడిని అయితే దర్శించుకోవడానికి టైం ఉంటుంది. ఆ టైంలోనే మన షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్ ద్వారానే మనం రావాలి. అన్న అంటే వేరే నుంచి ఋషికొండ ప్యాలెస్ కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. జూమ్ చేస్తున్నాను.
బై వాక్ ద్వారా మనం కిందకి వెళ్ళిపోతున్నామండి. బై వాక్ ద్వారానే చూడండి ఈ వెహికల్ అనేవి నైట్ అయింది కాబట్టి లైట్స్ ఆన్ చేసుకుంటూ పైకి వస్తున్నాయి. 1 by 1 మీకు కార్లు అనేవి కింద కనిపిస్తూ ఉంటాయి. ఆన్ ది వేలో చూపిస్తున్నాను చూడండి మీకు. కిందకు వచ్చేసామండి. కిందన ఎంట్రన్స్ మీ బోర్డు చూపిస్తాను. యాక్చువల్గా వెహికల్ మీద వెళ్ళేటప్పుడు మీకు ఎంట్రన్స్ కనిపించే ప్లేస్ అంతా ఇదేనండి. మీకు ఎంట్రన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అని చెప్పేసి మీకు కింద బోర్డు ఉంటుంది తెలుగులో. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం మూల తిరుపతి దేవస్థానం వాళ్ళు కట్టించారు. మీరు ఎప్పుడైనా చూడడానికి వచ్చినట్టయితే కనుక మార్నింగ్ టైంలో మీరు త్వరగా రావచ్చు. ఉదయాన్నే 10 నుంచి మీకు ఈ ఆలయం అనేది స్టార్ట్ చేస్తారండి. సాయంత్రం 9 వరకు ఈ ఆలయం అనేది ఓపెన్లో ఉంటుంది. చూసారు కదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.